మాట్లాడవలసింది కూడా ఏం లేదు. ఎందుకనంటే మీ ఓపిక చూస్తే ప్రతి మాటను మీరు మంచిగా గైకొన్నారు. తిరిగి కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. ఎందుకు అని అంటే ఈ ఒక్కరోజే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మార్చి వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఓ 7 లేచి చెప్తారు, మనం అంతా వింటాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తుంది, అంతే కదా. హలో, అందరు మహిళా సంఘాలలో ఉన్నారా? హలో, ఉన్నట్టే ఉన్నారు. ఓకే, రోజు సంఘంలో అదే చెప్తా నేను. అయినా నేను ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఎంత 23 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మాట, ఈ యొక్క పూట మా మధ్యలో నీవు ఆ వాక్యముని విరిచి మా హృదయాలలో ఒక విత్తనంగా నాటుతున్నామని విశ్వసిస్తూ ఉన్నాం. దయచేసి నాయన మా మధ్యలో ఇప్పుడు నివసించి ప్రతి హృదయ క్షేత్రంలో ఈ యొక్క వాక్యమని విత్తనాన్ని నాటి ఆ యొక్క ఫలముల ద్వారా నీవే ఘనత, మహిమ, ప్రభావం పొందుగాక. ఆమేన్. అప్పగించడం అనే మాట చాలాసార్లు మనం విన్నాం. ఏంటిది అని అంటే, అప్పగించడం అనే దాంట్లో ఒక బాధ్యత దాగి ఉంది. నీకు నేను ఏదన్నా వస్తువు ఇస్తే మళ్ళీ తిరిగి అప్పగించాలి, అంతేనా? ఏమ్మా, ఎటు చూస్తున్నావు? అప్పగిస్తావా? మీరు మెడలు కూడా ఊపుతలేరు. అంటే నేను గిట్లనే ఒక ఊరికి పోయినా, నేను మాట్లాడుతుంటే అక్కడ అందరూ ఇట్లా మంచిగా చూస్తున్నారు. ఇక నాకు హుషారు బాగా వచ్చింది. నేను ఇంకా స్పీడ్గా చెప్తున్నా, అరే ఇంకా అట్నే చూస్తున్నారు మంచిగా. ఇక నా హుషారుకు అంతులేదు. లాస్ట్కి ఒకసారి డౌట్ వచ్చింది. ఒకసారి గిట్ల ఊపినా, మళ్ళీ అట్నే చూస్తున్నారు, ఇట్లా అట్నే చూస్తున్నారు. అంటే అలా ఇప్పుడు కళ్ళు తెరిచి నిద్రపోయినరు. మీరైతే అట్లా కాదు, అంతేనా? కనుక నేను మాట్లాడుతున్నప్పుడు మీరు తిరిగి జవాబు ఇవ్వాలా. మనం ఏదన్నా ఒక వస్తువు వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? తిరిగి అప్పగించాలి. అది మన బాధ్యత. అదేవిధంగా ఈ లోకానికి యేసుక్రీస్తుల వారు వచ్చి ఇతని గ్రంథాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు? తన ఆత్మను తండ్రికి మళ్ళీ అప్పగించిండు. అసలు అప్పగించడం అంటే ఈ ఆత్మను ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాడా అంటే తెచ్చుకున్నాడు. దేవుడు ఆ ఆత్మను అనుగ్రహించాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, మనం ఇంతకుముందు కనుక చూసుకున్నట్టయితే ఈ లోకంలో ఈ జనాభా ఇంత అభివృద్ధి చెంది తన ఇష్టానుసారంగా జీవించి మన సంతోషానికి మనం ఎన్నో కార్యములు చేసుకుంటూ పోతున్న క్రమంలో దేవునికి మనకు అత్యంత సన్నిహితంగా ఉండవలసిన వాళ్ళమైన మనము అతని ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల దూరం అయిపోయాం. ఏమైపోయాము? అవి మళ్ళీ నిద్రపోతారు. మీరు జవాబు ఇవ్వట్లేదు. మీరు మళ్ళీ జవాబు చెప్పాలే తల్లి, లేదంటే మనం రావాల్సిన అవసరం లేదు. ప్రతి వారం గుడ్ ఫ్రైడేకి వస్తున్నామని అంటే ఈ యొక్క సిలువలో దేవుణ్ణి ఈరోజు మనం దర్శించి మన ఆధ్యాత్మిక ఎదుగుదలను మనకు మనం పరీక్షించుకోవడం అన్నమాట. భూమిపైకి వచ్చినప్పుడు దేవునితో మనము అతిక్రమించి దేవునికి వేరైపోయి
దేవుని మళ్ళీ చేరలేక దూరం అయిపోయి మనము ప్రయాసపడుతూ ఉన్నాం. మనకు వేదన ఉంది. అయ్యో దేవా, నేను నీకు దూరం అయిపోతిమి, నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలి అని అందరూ ప్రయాసపడుతున్నారు. ప్రయాసపడి కొందరు నటనలు చేస్తున్నారు, కొందరు వేషధారణ చేస్తున్నారు, కొందరు నిజంగానే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? నేను సుమలత, నేను మంచి కార్యాలు చెయ్యాలి అని ప్రయత్నం చేసుకుంటూ దానాలు చేస్తున్నారు, కొన్ని మంచి కార్యాలు చేస్తున్నారు. ఎందుకు? మంచి పనులు చేస్తే దేవునికి దగ్గర అవుతాము అని అంగలార్చుకుంటూ దేవుని తట్టు కనులెత్తి చూసుకుంటూ ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గరికి ఈ రకంగా నన్ను వెళ్తామో ఏమో అని. దేవుడు కూడా పైనుండి తొంగి చూస్తున్నాడు, నా ప్రజలు ఏం చేస్తున్నారు అని. ఆయన కూడా బాధ కలుగుతుంది. అయ్యో, నా పిల్లలు నిజంగానే అంగలారుస్తున్నారు, బాధపడుతున్నారు, నేను కూడా వాళ్ళను దగ్గరికి తీర్చాలి. చూసినావా, ఒక్కొక్కరికి మదిలో ఎన్నో బాధలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో తాపత్రయం. మేము దేవునికి దూరమై మా నిత్య జీవాన్ని పోగొట్టుకొని మేము అల్లాడుతున్నాం. మధ్యలో పోయే దారిలో మనకు అనేక అడ్డంకులు. మరి నీకేంది? దేవునికి ప్రార్థన చేస్తున్నావు, మంచి కార్యాలు చేస్తున్నావు, మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళే క్రమంలో మన పాపములు అడ్డుగా వస్తున్నాయి. దేవుడు అక్కడి నుంచి కోరుకుంటున్నాడు, బిడ్డలు మీరు నా దగ్గర రావాలి అని. కానీ రావాలి అని అంటే ఆ పాపాలను దాటుకొని, ఆ అడ్డుగోడను దాటుకొని మనం దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళలేకపోతున్నాం. ఇదిగో మీ యొక్క పాపాలను తీసివేయటకు మీ వశం కాదు, వేరే ఎవరి చేత కాదు, మీ యొక్క పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్లను నేనే. నా ద్వారా తప్ప ఎవడును దేవుని దగ్గరికి రాలేడు. అవ్వా, నువ్వులోనే అలాంటి సమయంలోనే ఒక వాక్కు మన మధ్యలోకి దిగొచ్చింది. ఇదిగో మీ యొక్క పాపాలను తీసివేయటకు మీ వశం కాదు, వేరే ఎవరి చేత కాదు, మీ యొక్క పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్లను నేనే. నా ద్వారా తప్ప ఎవడును దేవుని దగ్గరికి రాలేడు. అవ్వా, నువ్వు చూసుకుంటూ బాధపడుతున్నావు, నిజంగా దేవా నేను నీ దగ్గర ఉండాలి అని, కానీ నువ్వు నేరుగా నా దగ్గరికి చేరలేవు. అందుకే దేవుడు ఏం చేసినాడు, అప్పుడు బాధపడుకుంటూ ఆ పాప భారాన్ని తీసివేయాలని మన పాపాల నిమిత్తము మన కొరకు అతను దిగొచ్చనీకి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఈ భూమి ఇంకా నిర్మించబడక ముందుకే, జగతి పునాదులు వేయబడక మునిపే ఫలానిగా అవ్వ, బీరిపోయిన అవ్వ, అటు ఇటు చూస్తున్న అవ్వలు, ఈమె గురించి నేను ఈ లోకానికి రావాలి అని తీర్మానించుకొని బయలుదేరుతూ ఉన్నాడు. ఎవరి గురించి? మన పాపాల నిమిత్తం. అది ఎంత ప్రయాసమైందని అంటే, నీ యొక్క విరిగి నలిగిన హృదయం గనక నీకు లేకపోతే ఆ యొక్క ప్రార్థన దేవునికి చేరలేదు. అట్లాంటి క్రమంలో మనం ప్రార్థన చేస్తున్న వేళ, దేవుడు చూస్తున్న సమయాన, అప్పుడు దేవుడు బయలుదేరాడు ఈ భూలోకానికి. నీ పాపముల నిమిత్తము ఎంతగా ప్రయాసపడుతున్నాడంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పని గురించి ఒక 10 మంది ఒక సూట్ కేసులు పట్టుకొని పోయినారు. ఆ సూట్ కేసులు పట్టుకుంటుండే అన్ని సామాన్లు ఉంటాయి, చాలా సామాన్లు, గడ్డపార, పార, ఇంకా సూట్ కేసు, ఇంకేదో తాడు, కొలిచేదంతా ఎన్నో పనులు. ఆ పని చేసి రోజు లోపల పెట్టాలి అని చెప్తారు వాళ్ళకు. పెట్టేటప్పుడు లెక్క పెడతారు, 1 2 3 4 అన్ని కరెక్ట్ ఉన్నాయా, అన్నీ ఉన్నాయని చూసుకొని లోపల. ఒకరోజు అట్నే లెక్క పెడితే ఒకటి తక్కువ వచ్చింది. ఆ బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ఏం చేశారంటే, రే ఏ అమ్మాయి ఇక్కడ నిలబడు అందరినీ అంటే నిలబడ్డారు. సామాన్యం ఉన్నాయిరా అంటే, లేవయ్యా ఒకటి తక్కువ వచ్చింది, ఏ అమ్మాయి లేవయ్యా తక్కువ వచ్చింది అని అన్నారు. అనగానే ఎవరు తీసిండ్రో ఎవరు అమ్ముకున్నారో నాకు ఖచ్చితంగా చెప్పండి, లేదంటే
మీరు చెప్పలేదనుకో, ఉన్న 10 మందిని కాల్చేస్తా. ఎవడో తప్పు చేసుకున్నోడు ఎవడో ఒప్పుకొని బయటకు వస్తే వానికి ఒక్కనికే శిక్ష, లేదంటే 10 మందిని కాల్చేస్తా అనేసరికి నేను 10 అని లెక్క పెడతా అని 1, 2, 7, 8, 9 అయ్యేసరికి ఎవడు ముంగటికి వస్తలేడు. 10 అనేసరికి ఒక ఆయన టక్కుని వచ్చి ముంగటి నిలబడ్డాడు. ఏమిరా, నేను ఇంతసేపు చెప్తుంటుంటే నీకు భయం లేదా అని గన్ను తీసిండు, పట్టుకున కాల్చేసిండు. కాల్చేయంగానే పాపం మిగతా 9 మంది ఓర్మని ఏడుస్తుర్రు. అయ్యో బిడ్డ, ఎందుకురా గిట్ల దొంగతనం చేసినావు, అనవసరంగా చచ్చిపోతేవి కదరా అని తీసుకుపోయి ఆడ పెడుతున్నారు. పెట్టినాక ఈ సామాన్ అంతా తీసి లోపల పెట్టుర్రి, మరోసారి లెక్క పెట్టుర్రి అని లెక్క పెట్టేసరికి ఒక్కొక్కరు 3 సార్లు లెక్క పెడుతురు. ఏంద్రా గిన్ని సార్లు లెక్క పెడుతురు అంటే, అయ్యా లెక్క తప్పింది కొంచెము. అంటే ఏంటిది లెక్క అంటే, సామాన్లు 10కి 10 ఉన్నాయి ఇంతకుముందుకు. అంటే మరి ఇంతకుముందు మీరు కరెక్ట్ లెక్క పెట్టలేదంటే, మేము లెక్క పెట్టలేదయ్యా, ఆయన కూడా అమ్ముకోలే, ఆ చనిపోయిన ఆయనే, 10కి 10 ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమైంది, ఆ దొంగతనం చేసిండా? చెయ్యలే. ఎందుకు చనిపోయిండు? ఎందుకు చనిపోయిండంటే, మీరు ఇంకా కొంచెం లేట్ చేస్తే ఈ 10 మంది చచ్చిపోయేవాళ్ళు. ఆయన ఏమనుకున్నాడంటే, పాపం వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోవాలి, నేను ఒక్కని ప్రాణం విడిస్తా, మీరన్నా మంచిగా బతుకుర్రా అన్న అనుకుంటూ చూసుకుంటూ వచ్చి ముంగటి నిలబడ్డాడు. అయ్యా ఆ తప్పు నేనే చేసినా అని. అప్పుడు వీళ్ళందరూ ఏడ్చిండ్రు, బాధపడ్డారు. మా గురించి చచ్చిపోతేవా బిడ్డ, నువ్వు చిన్నోనివి, నీకెంతో జీవితం ఉండే, కానీ నువ్వు చెయ్యని తప్పు మీదేసుకొని మా గురించి ప్రాణం విడిచినావు. అట్లనే యేసుక్రీస్తుల వారు అతని చెయ్యని తప్పుకు, మన ఘోరాల చేత, మన పాపాల చేత, మన అహంకారాల చేత, మన గర్వపు మాటల చేత, ప్రతి విషయంలో దేవునికి ఇష్టం లేని ప్రతి పనులు చేసుకుంటూ ఆయనకు ఆయాసం కలిగిస్తే ఆయన ఓర్చుకొని మన పాపముల నిమిత్తము అతను సిలువ ఎక్కి మరణించాడు. ఎప్పుడైతే సిలువ ఎక్కి మరణించాడో, ఆ రక్తం ఎవరి గురించి గార్చాడు? ఎవరి గురించి? మన గురించి. ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో, అవు తండ్రి ఈ రక్తము నా గురించే మీరు కార్చారు, వాళ్ళు మాత్రమే క్రైస్తవులు, అందరూ కాదు. మనం అనుకుంటున్నాం నేను క్రైస్తవుని అయిపోయాను అని. కాదు. ఎవరైతే తన హృదయంలో, అవు తండ్రి నేను ఇన్ని ఘోరాలు చేసినాను, ఇన్ని పాపాలు చేసినాను, నీవు నా కొరకు రక్తం గార్చినావు, నేను నిన్ను శరణు వేడుతున్నా తండ్రి, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నా. ఇంతకుముందు శ్యామలు చదివింది, ఎవరైతే తమ ద్వారబంధాలకు రక్తము పూతలు పూసినారో అప్పుడు వాళ్ళ ఇల్లు రక్షింపబడ్డది. ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయించలేదో అప్పుడు ఏమైపోయింది? వాళ్ళందరినీ మృత్యువు కబలించి వేసింది. అదేవిధంగా ఇప్పుడు మన కూర్చున్న ఈ సంఘంలో ఎవరైతే, అవు తండ్రి ఆ రక్తము నా కొరకు కార్చావు, ఈ దినాన 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద పుట్టి నా కొరకు ఆ రక్తం గార్చినావు, ఆ రక్తాన్ని నేను విశ్వసిస్తున్నా, నా పాపాలు నేను అందులో కడుక్కుంటున్నా అని నిజంగా మనకు అనిపిస్తుందా? లేదంటే ఉత్తగానే ఇప్పటిలాగా చెప్పినట్టు చూసుకుంటూ నిద్రపోతున్నామా? ఆ రక్తాన్ని ఆశ్రయిస్తున్నామా? ఆశ్రయిస్తే ఒకసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. అవు తండ్రి నీ యొక్క రక్తాన్ని మేము ఆశ్రయిస్తున్నాం. ఒక 2 నిమిషాలు, ఇంతకుముందు గతంలో ఎన్నో పాపాలు చేసినవచ్చు, ఈ లోకంలో మనం ఎంతో శూరులం కావచ్చు, ఎన్నో పాపాలు చేసి అర్థమయ్యి ఈ లోకంలో ఉన్న ఘనతను విడనాడి నీ చెంతకు వస్తున్నాం. ఎవరికి వారు కళ్ళు మూసుకోనండి. ఎవరికి వారు తన సొంత హృదయంను ఒకసారి దేవుని ముందట కుమ్మరించి ఆత్మ విమర్శ చేసుకుందాం. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనైప్పుడు పాటింతు నీ మాట.